ఒక వ్యక్తి తన ధర్మాన్ని చేయడానికి హెజిటేట్ చేస్తుంటాడు. ఇది నేను చేస్తున్నటువంటిది కరెక్టా కాదా అనేటువంటిది. ప్లస్ ఆయన మనసులో పెద్ద పెద్ద ప్రశ్నలు వస్తాయి. స్వర్గము, నరకము, పాపము, పుణ్యము, ఇంకా తర్వాత ఇట్లాంటి వంశనాశనము, ఇట్లాంటివన్నీ ప్రశ్నలు వస్తాయి. సో అందుకని కృష్ణుడు అతనికి ఒక బిగ్ పిక్చర్ ఇవ్వాల్సి వచ్చింది. కృష్ణుడు అతనికి ధర్మం అంటే ఏమిటి, అసలు జీవుడు అంటే ఏమిటి, జీవన స్వరూపం అంటే ఏమిటి, ఇట్లాంటివన్నీ ఇవ్వాల్సి వచ్చింది. సో మధ్యలో ఇంకా అర్జునుడు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తుంటాడు. ప్రశ్నలు వేస్తున్నప్పుడు అర్జునుడు కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ కదండి. ఆ కాలంలో క్షత్రియులు కూడా వేదము అన్ని చదువుకునేటువంటి వాళ్ళే. అర్జునుడు కూడా వేదం చదువుకున్నటువంటి వాడే. ఎస్ సార్. మనకి ఎలా ఎక్కడ తెలుస్తుంది? వాళ్ళందరూ కూడా మొట్టమొదట పాండురాజు అడవిలో చనిపోయినప్పుడు వాళ్ళందరూ అడవిలో పెరిగారు కదా, మునుల రక్షణలో పెరిగారు, మునుల సంరక్షణలో పెరిగారు. అక్కడ వాళ్ళందరూ కూడా వేదం చదువుకున్నటువంటి వాళ్ళే. తర్వాత ఏకచక్రపురం అనేది ఇది మీకు తెలుసు కదా. ఏకచక్రపురంలో లక్క ఇంటి దాని తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళు మారు వేషాల్లో ఉన్నారు కదా, బ్రాహ్మణుల వేషాల్లో ఉన్నారు. బ్రాహ్మణుల వేషాల్లో వాళ్ళు మామూలుగా బ్రాహ్మణులకు క్షత్రియులకు ఆ కాలంలో పెద్ద తేడా ఉండేది కాదు. వీళ్ళు హ్యాపీలీ మర్జీ అయిపోయినారు. ఒక బ్రాహ్మణ ఇంట్లోనే ఉండేవాళ్ళు. తర్వాత అక్కడ వాళ్ళు మిగతా బ్రాహ్మణులతో పాటు వాళ్ళు భిక్షాటనం చేసేవాళ్ళు. ఆ కాలంలో బ్రహ్మచారులు కొంచెం బయట పోయి భిక్షాటనం చేసి తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు అనమాట. సో ఆ విధంగా భిక్షాటనం చేసి జీవించేవాళ్ళు కదా. సో అప్పుడు ఆ టైంలో కూడా మిగతా బ్రాహ్మణులాగానే వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటే మిగతా చేశారనమాట. సో అర్జునుడు కూడా వేదం చదువుకున్నటువంటి వాడే. అయినప్పటికీ కూడా ఈ కృష్ణుడికి ఉన్నంత అవేర్నెస్ లేదు అతనికి. కృష్ణుడు ఆయన జగద్గురు అంటాం కదా, అనుకున్నంత అవేర్నెస్ లేదు. ఏదో చదువుకున్నాడు, ఏదో మామూలు క్షత్రియ ధర్మంలో ఉన్నాడు, మళ్ళీ రాజు అయ్యాడు, యుద్ధాలు చేశాడు, ఇవన్నీ చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇవన్నీ చేశాడు. బట్ గుడ్ మ్యాన్. సో బట్ ఆయనకి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్డినరీ సోల్జర్ అయితే నువ్వు యుద్ధం చేసి తీరాల్సిందే అని అనొచ్చు. అర్జునుడు ఆర్డినరీ సోల్జర్ కాదు కదా, ఈజ్ ది స్టార్ హీరో. అప్పుడు అతనికి మొత్తం అంతా ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప అతను మళ్ళీ కన్విన్స్ కాడు. సో అందుకని ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఇవన్నీ, వీటన్నిటి గురించి ఒక బిగ్ పిక్చర్ ఇవ్వాలంటే అసలు భగవంతుడు అంటే ఏమిటి, ఇట్లాంటివన్నీ వస్తాయి అనమాట అక్కడ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ రావడం వల్ల ఒరే ఇదంతా నేనేదో కొత్తగా చెప్తున్నది కాదయ్యా, ఇది మీ పూర్వీకులందరూ కూడా, పూర్వ రాజర్షులందరూ కూడా తెలుసుకున్నటువంటిదే. ఇది యాక్చువల్లీ రాజర్షులు అనే పదం భగవద్గీతలో వస్తుంది. 4వ అధ్యాయంలో మొత్తం 2 శ్లోకాల్లో ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవి ఏమని వచ్చిన తర్వాత 2వ శ్లోకంలో ఏవం పరంపరా ప్రాప్తమేమం రాజర్షయో విదుహు అంటారు. అక్కడ చాలా గొప్ప భాష్యం ఉంది, దానిపైన కామెంటరీ. రాజర్షులు అంటే ఎవరు? రాజులైండి కూడా ఋషులులాగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళకు కూడా బ్రహ్మజ్ఞానం కలిగి ఉండి, బ్రహ్మజ్ఞానం ఉండి కూడా వాళ్ళు రాజ్యం పాలించినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు రాజర్షులు అన్నమాట. సో అలాంటి పరంపర మనకు ఉన్నది. ఇంక మిగతా ఏ దేశంలో ఈ పరంపర లేదు. రాజర్షి అనేటువంటి పరంపర కేవలం భారతదేశంలో ఉంది. అది మనకు భగవద్గీత భాష్యము ఇవన్నీ కూడా చదివితే మనకు తెలుస్తుంది అనమాట. మిగతా దేశాల్లో రాజులు ఉన్నారు, అంత వాళ్ళు రాజ్యం కోసం కొడుకు తండ్రిని చంపినటువంటి వాళ్ళు, ఇట్లాంటివన్నీ మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.